ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకున్నారు బీజేపీ అభ్యర్థి రేష్మా రాథోడ్. ఇంటింటి ప్రచారం చేస్తూ గత పాలకుల హయాంలో నియోజకవర్గ అభివృద్ది కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలకు మేలు చేసే ఎన్నో పథకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఈ ఎన్నికల్లో వచ్చేది బీజేపీని అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న వైరా నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రేష్మాతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. వైరా నియోజకవర్గంలో సినీ నటి బీజేపీ అభ్యర్థి రేష్మా రాథోడ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తనకు ఓట్లేసి ఖచ్చితంగా ఇక్కడ గెలిపిస్తారు, వైరా నియోజకవర్గం వెనకబడింది, అభివృద్ధి బీజేపీతోటే సాధ్యం అంటున్నారు. మనతో మాట్లాడడానికి రేష్మా రాథోడ్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్పందన మీకు ఎలా వస్తుంది? ఈ వైరా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరుగుతున్నారు కదా, ప్రజలు ఏమనుకుంటున్నారు? వైరా నియోజకవర్గ ప్రజలు నన్ను కోరుకుంటున్నారండి. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందులో మార్పు కోసం బీజేపీ అనే నినాదంతో మేము ప్రచారం చేస్తున్నాము. ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. మా యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్న పథకాలు వాటినే మేము ఆయుధాలుగా చేసుకొని అందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా మేము ప్రచారం చేస్తున్నాము. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు కాబట్టి బీజేపీకి ఓట్లేసి అత్యధిక మెజారిటీ తోటి నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికే మీరు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు, సో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? వాళ్ళు ఉన్న సమస్యలు ఏమని చెప్తారా మీకు? మంచి రెస్పాన్స్ వస్తుందండి. చాలా వరకు కూడా నేను అబ్జర్వ్ చేసినంత వరకు మాకు ఇన్ని మంచి అద్భుత సంక్షేమ పథకాలు ఉన్నాయన్న విషయం కూడా మాకు తెలియదు అని అంటే నేను కూడా చెప్తున్నాను. రాష్ట్ర పాలకులు ఈ పథకాలన్నీ కూడా మోదీ గారు నిధులు ఇస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాయ మాటలు చెప్పి వాళ్ళకి కనీసం అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి లేదు ఈ రాష్ట్ర పాలకులకి. కానీ ఈరోజు మేము అన్ని చెప్తూ ఉంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి బీజేపీని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అలాగే కుటుంబ పాలన నడుస్తుంది, మనకేం జరగట్లేదు, ఫ్యామిలీలు లీడర్లు అయిపోయి వాళ్ళు అధికారం కోసం వాళ్ళు ప్రాకులాడుతున్నారు కానీ మన గురించి మన సంక్షేమం గురించి ఏం ఆలోచించట్లేదు అనే ఒక ఆలోచన వాళ్ళలో కూడా మొదలైంది. అదే విధంగా మేమందరం కూడా కృషి చేస్తున్నాము వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్నవి ఏదైతే ఉన్నాయో మన తెలంగాణకు వచ్చే సంబంధించిన డెవలప్మెంట్ వీళ్ళకి ఏమైనా చెప్తున్నామండి. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున అమలు చేసిన ఉజ్వల యోజన పథకం, ఆ పథకం ద్వారా వచ్చిన ఫ్రీ గ్యాస్ కనెక్షన్ లబ్ధి పొంది ఎంతో మంది మహిళలు దాని గురించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 కోట్ల వరకు గ్యాస్ పంపిణీ జరిగింది. అసలు గ్రామాలు అభివృద్ధి చెందితేనే కంప్లీట్గా ఒక మంచి అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే భారతదేశంలో 18,000 దాకా గ్రామాలని నరేంద్ర మోదీ గారు వాళ్ళకి ఉచిత కరెంట్ ఇవ్వడం కానివ్వండి, కింద స్థాయి నుంచి, ఎందుకంటే మోదీ గారు సామాన్య వ్యక్తి కాదు. అలాగే ఆయన చాలా సార్లు 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన వ్యక్తి, చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా కట్టెల పొయ్యితోటి వంట చేసుకోవడం ఆయన చూడడం, ఇలాంటి బాధ ఎవరు పడకూడదు అనే ఉద్దేశంతో ఆయన అమలు చేసిన ఈ పథకం గురించి కానివ్వండి, అలాగే రైతులకు సంబంధించి కూడా ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని అమలు చేసినప్పటికీ ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఆ పథకాన్ని అమలు కానివ్వకుండా చేస్తున్నారు. ఇప్పుడు నేను అన్ని గ్రామాలు పర్యటన చేస్తుంటే చాలా మంది విష జ్వరాలతో ఇంట్లోనే పడుకొని ఉన్నారు. వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళకి సరిగ్గా వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు అప్పుల పాలవుతామన్న భయంతో వైద్య సేవలు సరిగ్గా అందక చాలా మంది చనిపోతున్నారు. అసలు అలాంటి వాళ్ళ కోసం ఒక అద్భుతమైన పథకం, అంతర్జాతీయంగా ఒక సెన్సేషనల్ స్కీమ్, భారీ బడ్జెట్ తోటి అమలు చేసిన ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకం, అది అంత మంచి పథకాన్ని ఇక్కడ అమలు కానికుండా పాలకులు అడ్డుకుంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పాలన కొనసాగిస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. టీఆర్ఎస్ నుంచి మదన్ లాల్ మాజీ ఎమ్మెల్యే నుండి మహాకూటమి అభ్యర్థిగా విజయ్ కూడా ఉందిగా, వీళ్ళిద్దరిని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? అసలు ప్రజా సమస్యల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తులైనా నిజంగా మన సమస్యల గురించి మాట్లాడగలరా? రేపు అసెంబ్లీలో నిద్రపోతారా లేకపోతే మన సమస్యల గురించి మాట్లాడతారా అనే ఒక ఆలోచన అందరిలో మొదలైంది. ఎందుకంటే వైరా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సాగునీరు, తాగునీరు. మొన్న బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసుకొని అందరికీ సాగునీరు, తాగునీరు అందిస్తామని చెప్పినప్పుడు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు.
చూస్తారు. అది ప్రధాన సమస్య. రిజర్వాయర్ 90 ఏళ్ల చరిత్ర ఉన్న రిజర్వాయర్ని బేస్ చేసుకొని దాని ఇన్పుట్ మీద సరిగ్గా శ్రద్ధ చూపించకుండా అందరికీ వాటర్ ఎలా తీసుకెళ్లాలి, సాగునీరు తాగునీరు ఎలా అందించాలనే విషయం మీద దృష్టి పెట్టకుండా ఇంత దుర్భర స్థితిలో ఉన్న వైరా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని మాయమాటలు చెప్పి ప్రచారానికి వెళ్తే మనం చూస్తున్నాము. పాలకపక్షం ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఈరోజు గ్రామాల్లో అందరూ ఎలా అడ్డుకుంటున్నారో మనం చూస్తున్నాము. అలాగే సొంత పార్టీ సిద్ధాంతాల్ని పక్కన పెట్టి అనైతిక రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సింది అధికారం మాత్రమే అనే ఒక ఆలోచన ప్రజల్లో మొదలైంది. తప్పకుండా నేను ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయిని కాదు, స్థానికురాల్ని. మా స్వస్థలం సింగరేణి మండలం కారేపల్లి. స్థానిక సమస్యల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిని. ఈ నియోజకవర్గ ఆడబిడ్డగా ఆశీర్వదించి ఆదరించి నన్ను అత్యధిక మెజారిటీ ఓట్లతోటి గెలిపిస్తాననే ఆశతో నేను ఉన్నాను. సో ఈ నియోజకవర్గంలో ఏది కూడా మొత్తం వైరా చూసుకుంటే మొత్తం కూడా గిరిజనులు ఎక్కువ ఉంటారు. సో మీరు కూడా గిరిజన మహిళగా ఉన్నారు కదా, గిరిజనులకి అంటే మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు ఇక్కడ? అందరినీ ఒక ఓట్ బ్యాంక్ లాగే వాడుకుంటున్నారండి. కానీ నిజంగా మీరు వచ్చి చూస్తే పల్లెల్లో ఈరోజు నేను వెళ్ళి గ్రామాల్లో అన్ని పర్యటన చేస్తుంటే జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. ఇది వైరా నియోజకవర్గం ఒక ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. కానీ రిజర్వేషన్లో హోదా అనుభవించడానికే వస్తున్నారు కానీ నిజంగా మా అభివృద్ధి గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. నేనే ఉన్నాను ఒక యువతగా. ఇలాంటి వాళ్ళకి అసలు చదువుకొని వాళ్ళు, వీళ్ళు కేవలం అధికారం కోసం ప్రాకులాడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మేము ఓట్లేసి గెలిపిస్తే రేపు మా భవిష్యత్ ఏంటి అనే ఆలోచన నాలో కలుగుతుంది. నాలాంటి యువత అందరికీ కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కనుక ఇక్కడ అధికారంలోకి వస్తేనే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి మార్గంలోకి వెళ్తుందనే ఉద్దేశంతో నేను కేంద్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తప్పకుండా ఇక్కడ అమలు అవ్వాలనే ఉద్దేశంతో నేను పార్టీలో జాయిన్ అయ్యి నేను ఒక బాధ్యతగా తీసుకొని ఇలా ప్రచారంలో నేను పాల్గొంటున్నానండి. సో ఇది ఇక్కడ పరిస్థితి మొత్తం కూడా వైరా నియోజకవర్గాల రేష్మ గారు మొత్తం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఏవి కూడా ఈ వైరా నియోజకవర్గాలకు ఖర్చు పెట్టట్లేదు. స్థానికంగా ఉన్న ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మొత్తం కూడా నియోజకవర్గాన్ని వెనక పెడుతున్నది, ఎక్కడ కూడా అభివృద్ధి చెందట్లేదు. అయితే బీజేపీతోటే సాధ్యం. రాష్ట్రం కూడా బాగుపడాలంటే కేవలం రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతూనే, బీజేపీకి సంబంధించిన మొత్తం కూడా జెండా ఎగురుతూనే మాత్రం ఇక్కడ రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అయితే ఏదైనా ఇక్కడ మొత్తం కూడా గిరిజనులు ఉన్నారు, గిరిజనుల కోసం ఏదైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరూ అంటే డెవలప్మెంట్ కోసం కృషి చేస్తా అని చెప్పేసి అంటున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో నవీన్, ఐ న్యూస్, వైరా.